సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే నా 10th క్లాస్ జర్నీ మీతో షేర్ చేసుకోవడానికి. సో ఇంకా నా 10th క్లాస్ అయితే నేను వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్, హుజరాబాద్ మండల్, జమ్మికుంట మండల్లో కాకతీయ హై స్కూల్, కాకతీయ ఈ టెక్నో హై స్కూల్ అనే స్కూల్లో 10th అయితే చదివాను. సో ఇంకా మాకైతే జూన్లోనే ఇంకా ఎస్సీఆర్టీ సిలబస్ అనేది సగం కంప్లీట్ అయిపోయి ఉంది. ఎందుకు అంటే మాకు 9th క్లాస్లోనే ఫిబ్రవరి ఆఫ్ 2024లో 10th క్లాస్ సిలబస్ చెప్పడం స్టార్ట్ పెట్టారు. సో ఇంకా జూన్కి వచ్చేసరికి సగం సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. సో మా స్కూల్లో ఎలా అంటే సెప్టెంబర్ వరకు సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది, సెప్టెంబర్ నుంచి రివిజన్ ఉంటుంది అన్నమాట. అండ్ సో మా స్కూల్లో ఎట్లా అంటే లెసన్ల వారీగా రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసేవారు. సో ఇంకా మనకు జూన్లో అయితే ఎటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు. సో జూన్లో నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేకపోతుండే, అండ్ వర్షాల వల్ల నాకు ఏ చిన్న సీజనల్ చేంజ్ వచ్చినా కూడా నా హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయేది. అండ్ ఆ మధ్యలో పిన్ని ఎంగేజ్మెంట్ కూడా ఉండేది. అండ్ నేను కొబ్బరి బొండం తాగుతూ ఒక వీడియో పెట్టాను. హెల్త్ అసలు బాగాలేదు, నేను ఏది తినో వామిటింగ్ అయిపోయేది అనమాట. సో 10th క్లాస్ అంటే ఓన్లీ మంచిగా షేర్ చేసుకోకూడదు కదా. నాకు 10th క్లాస్ చదివేటప్పుడు ఏమయ్యాయి ఏంటి అనేది నేను అన్నీ షేర్ చేసుకోవాలి కదా. సో ఇంకా నాకైతే హెల్త్ అస్సలు బాగోకపోయేది, ఏది తిన్నా వామిటింగ్ అయ్యేది. వారం రోజులు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఇంకా వారం రోజులు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. బాగా వామిటింగ్స్ అయిపోయేవి. కర్డ్ రైస్ మీదనే ఉన్నానన్నమాట వారం రోజులు. అండ్ మెల్లమెల్లగా అయితే తగ్గిపోయాయి వామిటింగ్స్. ఇంకా పిన్ని ఎంగేజ్మెంట్ వరకు అయితే ఓకే అయిపోయాను. ఎంగేజ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. తర్వాత నెక్స్ట్ రోజు యథావిధిగా స్కూల్కి వెళ్ళాను. అండ్ వారం రోజులు లీవ్ పెట్టేసరికి మా వైస్ ప్రిన్సిపల్ సార్ అయితే నన్ను చాలా తిట్టారు. అంటే నా కోసమే కదా అని తిట్టింది కూడా. ఇప్పుడు సిలబస్ పెండింగ్ వాడితే ఏమర్థమవుతుంది, ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయి ఉంది. ఆ వారం రోజులలో అన్ని లెసన్స్ అన్ని సబ్జెక్ట్స్లలో ఒక్కొక్క లెసన్ అయితే అయిపోయి ఉంది. ఇప్పుడు ఆ లెసన్ నువ్వు ఎట్లా కవర్ చేస్తావు అనుకుంటూ పాపం సార్ అనేది కూడా కరెక్టే. ఇంకా నేను ఇంకా జస్ట్ 3 డేస్లోనో ఏమో అన్ని పెండింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ ఏమాత్రం ఫ్రీ టైం లీజర్ టైం దొరికినా కూడా, అంటే టీచర్స్ అబ్సెంట్ ఉన్నప్పుడు ఇంకా చదివేదాన్ని అన్నమాట. ఆ వారం రోజులు నేను మిస్ అయిన క్లాసెస్ అన్నీ చదివేదాన్ని, అంటే నోట్స్ రాసుకుంటాం కదా, చదివేదాన్ని. అంతే తొందరగా రికవర్ అయ్యాను అన్నమాట నేను స్టడీలో కూడా. అండ్ జూలైలో మాకు ఎండింగ్లో రివిజన్ టెస్ట్ అని పెట్టారు. జూలై 26, 27 3 డేట్స్ రివిజన్ టెస్ట్ 1 అయితే పెట్టారు. అంటే సిలబస్ ఎప్పుడో అయిపోయింది కదా. సో సగం సిలబస్ ఎప్పుడో అయిపోయింది కదా. సో మాకైతే 5 లెసన్స్ అయిపోయాయి జూన్లోపు. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లోనే 5 లెసన్స్ కంప్లీట్ చేసేసారు. ఫస్ట్ 3 లెసన్స్ అయితే టెస్ట్ పెట్టారు, అన్ని సబ్జెక్ట్స్ తెలుగు టు సోషల్. సో ఇంకా మేమైతే రివిజన్ టెస్ట్ 1 ఒక్కొక్క సబ్జెక్ట్ 40 మార్క్స్, అండ్ ఫిజికల్ సైన్స్, బయాలజీ 2 కలిపి 20 మార్క్స్ అనమాట. మొత్తం 240 మార్క్స్కి మాకు రివిజన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. సో ఇంకా దాంట్లో కూడా మా క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్, అంటే మా స్కూల్లో ఎలా అంటే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని ఉంటాయి. ఏ సెక్షన్ అంటే టాప్ సెక్షన్, బి సెక్షన్ అంటే మిడిల్, సి సెక్షన్ అంటే డల్లర్ సెక్షన్. సో అట్లా ఏం లేదు, అందరం చదివే వాళ్ళము. సో సి సెక్షన్కి ఎలా అంటే కొంచెం తక్కువ బేస్ ఉన్న పేపర్, అండ్ బి సెక్షన్కి ఏ సెక్షన్కి సేమ్ పేపర్ ఇచ్చేవాళ్ళు. కొంచెం ఏ సెక్షన్కి అప్పుడప్పుడు క్వశ్చన్స్ చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. అంటే ఒక 6 మార్క్స్ క్వశ్చన్ ఏమో చేంజ్ ఉండేది, అంతే, మిగతా అంతా సేమ్ ఉంటుండే బీకి, ఏకి. సో మా క్లాసే ఇంకా టాప్ సెక్షన్ కాబట్టి 210 హైయెస్ట్ వచ్చాయి. సో ఇంకా మళ్ళీ ఆగస్ట్లో కూడా సేమ్ 3 లెసన్స్ని బట్టి మళ్ళీ టెస్ట్ 240 మార్క్స్కి, అప్పుడు 220 మార్క్స్ వచ్చాయి. ఇంకా అలా సెప్టెంబర్ మాకు దసరా హాలిడేస్ ఇచ్చే ముందు రివిజన్ టెస్ట్ 3 కండక్ట్ చేసి మొత్తం 6 లెసన్స్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి పెట్టారు. సో అది రాసిన తర్వాత దసరా హాలిడేస్ ఇచ్చారు. సో దసరా హాలిడేస్లో కూడా కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారు, జస్ట్ చిన్నవి.
ఒక 5 డేస్లో అయితే కంప్లీట్ అయిపోయాయి. సో పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ గ్యాప్లో అయితే కంప్లీట్ చేసేసాము. సో కంప్లీట్ చేసేసి మళ్ళీ దానికి కూడా మార్క్స్ ఉంటాయి, అందుకోసం అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. మేము కంప్లీట్ చేసాము, సబ్మిట్ కూడా చేసేసాము. ఇంకా అలా ఎంజాయ్ చేసిన తర్వాత దసరా ఏమైందంటే అక్టోబర్ నెలలో మాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 7 అది అయిపోయిన తర్వాత అండ్ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఏ కాలేజో కూడా మీకు డౌట్ ఉండొచ్చు, నేను లాస్ట్లో చెప్తాను. అండ్ అలా అక్టోబర్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను అప్పుడే కాలేజ్ అడ్మిషన్ కూడా తీసుకున్నాను. తర్వాత నవంబర్లో మాకు సెక్షన్ డివిజన్ అయ్యింది. ఆ 3 టెస్ట్స్ కలిపి మాకు సెక్షన్ డివిజన్ చేసేసాడు మా సార్. చేసేసి ఏలో 45 మెంబర్స్ని వేశారు. ఆ 45 మెంబర్స్ని కాకతీయ ఈ టెక్నో హై స్కూల్లో సెమినార్ హాల్ అని పెద్ద హాల్ ఉంటుంది, ఆ హాల్లో మమ్మల్ని స్టడీ చేసి తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాము. అండ్ నా స్టడీ చైర్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ మీకు. చదువుకున్నాము. ఇంకా నవంబర్లో అంతా ఓకే. మళ్ళీ డిసెంబర్లో నవంబర్లో మాకు మళ్ళీ 1 లెసన్ అట్లా అన్ని సబ్జెక్ట్స్లో 1 లెసన్ అలా కలిపి స్పెల్స్ లాగా కండక్ట్ చేశారు. 2 వీక్స్కి ఒక స్పెల్ ఉంటుంది, అంటే అది కూడా రివిజన్ టెస్టే, కాకపోతే దాన్ని స్పెల్ అని అనేవాళ్ళం. సో ఒక స్పెల్కి 2 స్పెల్స్ ఉంటాయి అన్నమాట 1 మంత్లో, 2 వీక్స్ గ్యాప్. ఒక స్పెల్కి 2 వీక్స్ గ్యాప్. ఇంకా నవంబర్ నెలలో 2 స్పెల్స్, డిసెంబర్ నెలలో 2 స్పెల్స్, 4 స్పెల్స్ కలిపి అయితే సెక్షన్ డివిజన్ చేసేసాడు. మళ్ళీ జనవరి సంక్రాంతి హాలిడేస్కి ముందు చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ నేను అందులో సెలెక్ట్ కాలేదు, 27 మెంబర్స్ని మాత్రమే చేశాడు. ఈసారి అయితే కాకతీయ ఈ టెక్నో స్కూల్లో వాళ్ళని కూర్చోబెట్టలేదు. ఆయన ఇల్లు ఉంటుంది బాయ్స్ హాస్టల్ అని, శ్రీ కాకతీయ హై స్కూల్ బాయ్స్ హాస్టల్ ఆయనే ఇల్లు అన్నమాట. కింద ఫస్ట్ ఫ్లోరు సార్ ఉండేవారు, అంటే మాకు కరెస్పాండెంట్ సారు. కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ ఆయన అంటే, సో కన్ఫ్యూజ్ కాకండి, కరెస్పాండెంట్ సార్ అంటే మా చైర్మన్ సార్. సో ఆయన అన్మ్యారీడ్. సో ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు, మిగతా 4 ఫ్లోర్స్ ఉంటుంది బిల్డింగ్, 3 ఫ్లోర్స్ బాయ్స్ హాస్టల్. సో ఇంకా అక్కడ తీసుకొని వేసారు. మా ఫ్రెండ్స్ పోయారు. నాకు చెప్పినంత వరకు అయితే నేను అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ అంతగానం లేదు, ఒకటే బాత్రూమ్ ఉండేది, అది గర్ల్స్ బాయ్స్ ఇద్దరు యూజ్ చేసేవాళ్ళంట. తెలీదు, చెప్పారు, నాకు కూడా తెలీదు. అంటే మనం చూడని ఎట్లా నమ్ముతాము, చెప్పారు, నాకు కూడా తెలీదు. సో ఇంకా ఎలా ఉంటుందంటే ఇటు సైడ్ బ్లాక్ ఆ ఫ్లోర్లోనే ఇటు సైడ్ బ్లాక్ సార్ ఉంటారు, ఇటు సైడ్ బ్లాక్ 2 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్లో బాయ్స్ని, ఒక రూమ్లో గర్ల్స్ని, 12 మెంబర్స్ బాయ్స్ని, 15 మెంబర్స్ గర్ల్స్ని తీసి అక్కడ చదివించాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా టాప్ నచ్ అన్నమాట. స్పెల్స్ అంటే చాలా టఫ్ ఉండేది పేపర్, అండ్ ఒక్కసారి రిపీట్ అయిన క్వశ్చన్ ఇంకోసారి వచ్చేది కాదు. అండ్ సేమ్ కొంచెం సిబిఎస్ఈ లెవెల్ పేపర్ లాగా తయారు చేసేవారు. అంటే ఎస్ఎస్సి కంటెంట్లోనే సిబిఎస్ఈ లెవెల్ క్వశ్చన్స్ సృష్టించి ఇచ్చేవారు. మా వైస్ ప్రిన్సిపల్ సరే మా మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ కూడా వేసేవారు. చాలా టఫ్ ఉండేది. 40 మార్క్స్కి 20 మార్క్స్ దాటడమే చాలా కష్టం. 25 ఏమో హైయెస్ట్ అంతే, అంటే మా ఏ సెక్షన్ వరకే. ఇంకా బి సెక్షన్లోనైతే 50, 10 ఆ లెవెలే హైయెస్ట్ అన్నమాట. సో మళ్ళీ సి సెక్షన్తో సంబంధం ఉండదు, సి సెక్షన్కి వేరే పేపర్. వాళ్ళు ఆల్ ఇన్ వన్ అని ఉంటుంది కదా, ఆ ఆల్ ఇన్ వన్లో మోడల్ పేపర్స్ చదివి రాసేవాళ్ళు అన్నమాట. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత మాకు సెక్షన్ డివిజన్ డిసెంబర్లో జనవరి స్టార్టింగ్లో అయిన తర్వాత బి సెక్షన్ వాళ్ళకి కూడా సేమ్ సి సెక్షన్ వాళ్ళ పేపర్ మోడల్ పేపర్ కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో మమ్మల్ని సెకండ్ ఏ సెక్షన్ లాగా A2 అని మా 80 మెంబర్స్ని 9 మెంబర్స్ బాయ్స్ 9 మెంబర్స్ గర్ల్స్ని ఒక సెక్షన్ చేసి కూర్చుండబెట్టి అందులో సేమ్ వాళ్ళు అక్కడ బాయ్స్ హాస్టల్లో ఏ సార్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే పేపర్ రాస్తారో మాకు కూడా అదే పేపర్ కండక్ట్ చేసేవాళ్ళు. 5th స్పెల్కి మేము వాళ్ళ పేపరే రాసాము. మళ్ళీ 6th స్పెల్ నుంచి మాకు కూడా ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. సో నేను
ఏ సెక్షన్ పేపర్ స్పెల్లో నాకు చాలా మంచి మార్క్స్ వచ్చేసరికి నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరికి అంటే బాయ్స్ హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇంకా అలా అయితే 3 months అయితే చదువుకున్నాము. మొత్తం 8 స్పెల్స్ కండక్ట్ చేశారు, 7 స్పెల్స్ 8 స్పెల్స్ కండక్ట్ చేశారు. సో ఇంకా మిగతా వాళ్ళు అయితే అక్కడే స్టక్అప్ అయిపోయారు, మిగతా 17 members. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను. ఇంకా మార్చ్ 21 to ఏప్రిల్ 2 వరకు బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. మాకు బోర్డ్ ఎగ్జామ్స్కి ముందు అంటే ఏ సెక్షన్కి అక్కడ హాస్టల్లో సార్ ఏం చేసేవాళ్ళంటే అన్ని సబ్జెక్ట్స్ తెలుగు టు సోషల్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ పేపర్ క్వశ్చన్ పేపర్ తెప్పించి ప్రతి సండే మాకు వాటికి ఆన్సర్స్ రాపించేవాళ్ళు. మ్యాథ్స్ అయితే సొల్యూషన్స్ చేయాలి, అన్నీ చేసేవాళ్ళం అన్నమాట. అండ్ చాలా పార్టీస్ బిట్ పేపర్స్ కూడా చేసేవాళ్ళము. అండ్ కంపేరింగ్ టు బి సెక్షన్ కూడా లాస్ట్ 10 days ఏమో పార్ట్ బి నేర్పించారు, అన్ని డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్స్. వాళ్ళు కూడా మేము ఏది చేస్తే అది చేసేది. ఇంకా మమ్మల్ని అయితే చాలా కేరింగ్గా చూసుకునేవారు మా కరెస్పాండెంట్ సార్, అంటే మా చైర్మన్ సార్. మా చైర్మన్ సార్ పేరు తెలిసే ఉంటుంది, కాకతీయ స్కూల్స్ అంటే ఏ సుధాకర్ సార్. ఇంకా సార్కి అన్మ్యారీడ్ కాబట్టి పిల్లలు ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని ఒక చిన్న పిల్లల ట్రీట్ చేసేవాళ్ళు. చాలా బాగా చదువుకున్నాము. అండ్ నాకైతే 10th classలో చాలా తక్కువ మార్క్సే వచ్చాయి. నాకు 515 మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ హైయెస్ట్ వచ్చేసి మా స్కూల్ ప్రతిసారి స్టేట్ లెవెల్లో టాప్ 5 ఉంటుంది. అండ్ ఈసారి అయితే తప్పింది, డిస్ట్రిక్ట్ టాప్ వచ్చింది. డిస్ట్రిక్ట్ టాప్ ప్రతిసారి ఉంటుంది, అది కామనే. ఈసారి అయితే 590 మార్క్స్తోని అద్వితశ్రీ గారు అంటే నా ఫ్రెండే డిస్ట్రిక్ట్ టాప్ అయితే వచ్చింది. అంటే మాతో కలిసి చదువుకుంది కాబట్టి నేను నా ఫ్రెండ్ అని అంటున్నాను, తను అందరికీ ఫ్రెండే. ఇంకా 587 కొంతమందికి ఒక అమ్మాయికి వచ్చింది, 589 ఒక అబ్బాయికి వచ్చాయి, 586 ఒక అమ్మాయికి, 583 ఒక అబ్బాయికి, 582కి ఒక అమ్మాయికి వచ్చాయన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఫ్లెక్సీ వేస్తాను మా స్కూల్ని, చూసేయండి. అండ్ నాది కూడా పాంప్లెట్లో పడ్డది. 500 మార్క్స్కి ఎబ్బో తెచ్చుకున్న వాళ్ళందరికీ పాంప్లెట్లో పడ్డది. కానీ నేను ఆ పాంప్లెట్ ఎక్కడనో పోయింది. నేను లాస్ట్ టైం హోమ్సిక్కి వచ్చినప్పుడైతే ఉంది, ఇప్పుడు లేదు. ఇంకా నేను ఆ ఫ్లెక్సీ అయితే మీకు ఫోటో నా దగ్గర ఉంది, వేస్తాను. సో ఇదన్నమాట నా 10th class జర్నీ. మొత్తం 10th class జర్నీలో నేను నా అందరు సార్స్కి నేను థ్యాంకింగ్ చెప్పాలి. ఎందుకు అంటే థ్యాంక్ యూ ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు లేకపోతే నాకు 515 మార్క్స్ కూడా వచ్చేవి కాదు. తెలుగు రామిరెడ్డి సార్, హిందీ రమేష్ సార్, ఇంగ్లీష్ ప్రకాష్ సార్, మ్యాథ్స్ సతీష్ సార్, అండ్ ఫిజికల్ సైన్స్ అశోక్ సార్, బయాలజీ అనిత మేడం, సోషల్ మాథ్యూ జాన్ సార్, ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. సో నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కరీంనగర్లో ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ అన్నమాట, గర్ల్స్ కాలేజ్, కొత్తపల్లి. అండ్ నేను అడ్మిషన్ తీసుకుంది అయితే KG3 క్యాంపస్. సో ఎడ్యుకేషన్ అదంతా బాగుంది. ఎంపీసీ గ్రూప్, JEE మెయిన్స్. ఇంకా ఇది వచ్చేసి నా ఎంటైర్ ఎడ్యుకేషనల్ జర్నీ అన్నమాట ఇప్పటివరకైతే. అండ్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అండ్ ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో చేసి పెడతాను. సో అంతవరకు అయితే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.